మనం నోరు పెద్దగా తెరిచి ఒకసారి అద్దంలో చూసుకుంటే మన నాలుక వెనుక భాగంలో చిరునాలుక లేదా కొండ నాలుకకి కుడివైపు ఎడం వైపున బాదంగించంత స్ట్రక్చర్స్ కనిపిస్తాయి అన్నమాట. వీటినే టాన్సిల్స్ అంటారు. ఈ పుట్టిన ప్రతి పిల్లల్లోనూ ఉంటుంది. మరి ఇవి అక్కడ ఉండి ఏం చేస్తుంటాయి? టాన్సిల్స్ అనేవి ఏం చేస్తాయి అక్కడ? మనం తినే ఆహారం కానీ లేదా పీల్చుకునే గాలిలో కానీ ఎటువంటివైనా మైక్రో ఆర్గానిజమ్స్ అంటే బ్యాక్టీరియా కానీ వైరసెస్ కానీ ఉంటే వాటిని కంప్లీట్గా ట్రాప్ చేసేసి ఈ టాన్సిల్స్ వాటి నుండి మన బాడీకి ఇన్ఫెక్షన్ రానియకుండా చూసుకుంటాయి. అందుకనే వీటిని పోలీస్మెన్ ఆఫ్ ద బాడీ అంటారనమాట. అప్పుడప్పుడు ఈ ఫైట్ చేసే నేపథ్యంలో ఈ టాన్సిల్సే ఇన్ఫెక్షన్ బారిన పడుతుంటాయి అన్నమాట. ఈ బ్యాక్టీరియా వైరసెస్ ద్వారా టాన్సిల్స్ అనేవి ఇన్ఫెక్ట్ అవుతుంటాయి. దీన్ని టాన్సిలైటిస్ అంటారు. టాన్సిల్స్కి ఇన్ఫెక్షన్ రావడాన్ని టాన్సిలైటిస్ అని అంటారు. మరి ఈ టాన్సిలైటిస్ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? మన పిల్లలకి టాన్సిలైటిస్ వచ్చిందని మనం ఎలాగా చెప్పగలుగుతాము? ఫస్ట్ టాన్సిల్స్కి ఇన్ఫెక్షన్ రావడానికి టాన్సిలైటిస్ అని మనకు అర్థమైంది. మరి ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ వస్తుందో ఆ టాన్సిల్స్ అనేవి వాపు చెంది ఉంటాయి, బాగా ఉబ్బిపోయి ఉంటాయి. ఉబ్బినప్పుడు గొంతులో ఏదో తట్టుకుంటున్నట్టు లేదా మింగడానికి కొంచెం నొప్పిగా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఇది ఫస్ట్ సిమ్టమ్ అనమాట. అమ్మ నాకేదో గొంతులో తట్టుకుంటున్నట్టుంది, నేనేం తినను, నేను ఉమ్ము మింగడానికి కూడా కష్టంగా ఉంది అని చెప్తూ ఉంటారు. రెండవది ఇన్ఫెక్షన్ అక్కడి నుంచి కొంచెం పైనకి స్ప్రెడ్ అయినట్టు కనుక అయితే వాళ్ళకి జలుబు, ముక్కు దిబ్బడ, ముక్కులోంచి కారిపోవడము ఇట్లా వస్తుంది అనమాట. టాన్సిల్స్తో పాటు అడినాయిడ్స్ అనేవి కూడా ఇన్ఫెక్ట్ అవుతాయి అనమాట. కొంతమంది పిల్లలకి ఆ టాన్సిల్స్ కొంచెం ఇన్ఫెక్షన్ ఇలా స్వరపేటికలోకి వెళ్ళి అప్పుడు వాళ్ళకి స్వరపేటికి లేకపోతే మనకి లంగ్స్కి కనుక స్ప్రెడ్ అయితే అప్పుడు వాళ్ళకి దగ్గు వస్తుంది. కాబట్టి మొదటిది గొంతు నొప్పి, జలుబు, దగ్గు, ఈ మూడు ముఖ్యమైన లక్షణాలుగా చూసుకుంటాం మనం టాన్సిలైటిస్కి. కొంతమంది పిల్లల్లో ఇన్ఫెక్షన్ టాన్సిల్స్ నుంచి బ్లడ్ ద్వారా బాడీలో స్ప్రెడ్ అయ్యి జ్వరం అనేది కూడా వస్తుంటుంది అనమాట. ఈ జలుబు, దగ్గు ప్లస్ గొంతు నొప్పి జ్వరంతో పాటు కనుకుంటే డెఫినెట్గా మీ దగ్గరలో ఉన్న ఈఎన్టీ సర్జన్ని కన్సల్ట్ అయ్యి ఈ టాన్సిలైటిస్కి ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. ఈ కాలంలో చాలామంది పిల్లలకి చూస్తున్నాం అర్ధరాత్రి చెవి పెయిన్ అనమాట, చెవి పోటు. మెయిన్గా ఈ ఫ్లూ వైరస్ వల్ల కొంచెము టాన్సిలైటిస్ అనేది ఎక్కువగా చూస్తున్నాము. ఆ టాన్సిలైటిస్ ఇన్ఫెక్షన్ అక్కడి నుంచి ముక్కు వెనకాల నుంచి చెవికి కనెక్ట్ చేసే గొట్టం ద్వారా చెవికి వెళ్ళిపోయి చెవి మధ్య భాగంలో ఇన్ఫెక్షన్ అనేది వచ్చేస్తుంది అనమాట. దీన్ని ఏఎస్ఐఎం అంటారు, మిడ్ నైట్ ఇయర్ పెయిన్. అలా కూడా ప్రెజెంట్ అవుతున్నారనమాట. అది ఎంత మందులు వాడినా తగ్గట్లేదు. సో ఇయర్ పెయిన్ అనేది కూడా మనం టాన్సిలైటిస్కి ఒక సిమ్టమ్ లాగా చూసుకుంటున్నాం, ఒక లక్షణం లాగా చూసుకుంటున్నాం. అదే కొంతమంది పిల్లల్లో ఈ మధ్యకాలంలో చూసుకున్నాం ఫిజికల్ యాక్టివిటీ అనేది బాగా తగ్గిపోయింది, ఒబేసిటీ ఇష్యూస్ ఉంటున్నాయి అనమాట. దాంతోపాటు ఈ టాన్సిల్స్ ఇన్ఫెక్ట్ అయ్యి ఆ వాపు అలాగే ఉండిపోతుంటుంది అనమాట. ఇలాంటి వాళ్ళల్లో ఎస్పెషలీ రాత్రిపూట పడుకున్నప్పుడు విపరీతమైన గురక, నోరు తెరిచి నోటితో గాలి తీసుకోవడం, పళ్ళన్నీ ఎత్తుగా రావడం, ఎంత నిద్రపోయినా ఉదయం లేచేతలకి అలసట ఉండడం, అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఏప్నియా అంటారనమాట. అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఏప్నియాలోకి వెళ్ళిపోతున్నారు పిల్లలు. ఇవి కూడా మనము టాన్సిలైటిస్ యొక్క లక్షణాలుగా చూసుకుంటూ ఉంటాం. సో ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే గొంతు నొప్పి, జలుబు ప్లస్ దగ్గు, పొడి దగ్గు స్పెసిఫిక్గా చెప్పుకోవాలి. దాంతోపాటు జ్వరం రావడం లేదా చెవి నొప్పి అనేది రావడం, గురక, విపరీతమైన గురక అనేవి టాన్సిలైటిస్ యొక్క లక్షణాలుగా మనం చూసుకుంటాము. టాన్సిల్స్ ఇన్ఫెక్షన్కి సరైన టైంలో కనుక ట్రీట్మెంట్ అనేది తీసుకోకపోతే ప్రమాదకరమా? ఖచ్చితంగా. మనకు తెలిసిందే టాన్సిలైటిస్ అంటే టాన్సిల్స్కి ఇన్ఫెక్షన్ రావడం. దాన్ని కనుక అలాగే వదిలేస్తే అక్కడ ఉన్న ఇన్ఫెక్షన్ అంటే బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ అక్కడే ఉండిపోయి ఒక టాన్సిల్ చుట్టూతో ఒక పస్ ముద్దలాగా తయారైపోతుంది అనమాట. దీన్ని యాబ్సెస్ అంటాం. పెరిటాన్సిలర్ యాబ్సెస్ ఆర్ క్విన్సీ. పిల్లలకి భయంకరమైన జ్వరము, అసలు ఎంత యాంటీబయాటిక్స్ వాడినా నొప్పి అనేది తగ్గకపోవడము, నోరు అనేది అసలు క్లోజ్ కాకుండా అట్లాగే ఆ నోరు తెరుచుకొని ఉండడము, వాసన, ఇటువైపు అంతా ఉబ్బిపోవడము, ఇలాంటివన్నీ వస్తుంటాయి అన్నమాట. దీన్ని పెరిటాన్సిలర్ యాబ్సెస్ క్విన్సీ అంటారు. ఇలాంటప్పుడు మేము ఎమర్జెన్సీ టాన్సిలెక్టమీ అనేది చేసుకోవాలి, లేదా ఇంజెక్టబుల్ యాంటీబయాటిక్స్ అంటే మింగే యాంటీబయాటిక్స్, నోట్తో తీసుకునే యాంటీబయాటిక్స్ కాదు, ఇంజెక్షన్స్ పెడితే కానీ ఆ వాపు, ఆ ఇన్ఫెక్షన్ అనేది తగ్గకుండా ఉన్న స్టేజ్కి వచ్చేస్తుంది అనమాట. కొన్నిసార్లు టాన్సిలర్ ఇన్ఫెక్షన్ స్ట్రెప్టోకోకల్ బ్యాక్టీరియా వల్ల వస్తుంది అనమాట. దీన్ని స్ట్రెప్టోకోకల్ టాన్సిలైటిస్ అంటారు. ఈ స్ట్రెప్టోకోకల్ బ్యాక్టీరియా టాన్సిల్స్నే కాకుండా డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీని కూడా ఎఫెక్ట్ చేసే కెపాసిటీ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ మీద ఉన్న వాల్వ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. దాన్ని సబ్అక్యూట్ బ్యాక్టీరియల్ ఎండోకార్డైటిస్ అంటారు. ఇది స్ట్రెప్టోకోకల్ బ్యాక్టీరియా వల్లే వస్తుంది. అదే మన జాయింట్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. పోస్ట్ స్ట్రెప్టోకోకల్ ఆర్థరైటిస్, సెప్టిక్ ఆర్థరైటిస్ అంటాం. అది కూడా ఈ స్ట్రెప్టోకోకల్ టాన్సిలైటిస్ వల్లే వస్తుంది. కిడ్నీ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. దీన్ని పోస్ట్ స్ట్రెప్టోకోకల్ గ్లోమర్లో నెఫ్రైటిస్ అంటారు. సో ఈ కాంప్లికేషన్స్ అన్నిటిని రుమాటిక్ ఫీవర్ అంటాం.
కొన్నిసార్లు పిల్లలకి అప్పుడు కూడా మనం నెగ్లెక్ట్ చేస్తే ఈ స్ట్రెప్టోకోకల్ బ్యాక్టీరియా నుంచి ఒక టాక్సిన్ అనేది బ్లడ్లో రిలీజ్ అవుతుంది. దానివల్ల పిల్లలకి అంత ర్యాష్ వస్తుంది. ఇదేంటబ్బా చిన్ని గుల్లల్లాగా వచ్చినాయని మనం డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తాం, బట్ యాక్చువల్లీ దాన్ని స్కార్లెట్ ఫీవర్ అంటారనమాట. అది ఈ స్ట్రెప్టోకోకల్ టాన్సిలైటిస్ వల్ల కాంప్లికేషనే. కొన్నిసార్లు పిల్లలకి టాన్సిలైటిస్ అనేది స్ట్రెప్టోకోకల్ బ్యాక్టీరియా వల్ల కాకుండా కార్నిబాక్టీరియం డిఫ్తీరియా అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది అనమాట. దాన్ని డిఫ్థెరిక్ టాన్సిలైటిస్ అంటారు. అప్పుడు ఆ టాన్సిల్స్ మీద పెద్ద వైట్ లేయర్ లాగా ఫామ్ అయిపోయి ఉంటుంది. ఈ బ్యాక్టీరియా, ఈ డిఫ్థెరిక్ టాన్సిలైటిస్ ఉన్నప్పుడు పిల్లలకి గొంతు నొప్పే కాదు, ముఖ్యంగా దగ్గు. పాతకాలంలో దీన్ని కోరింత దగ్గు అనేవాళ్ళు, దాన్ని ఊపింగ్ కాఫ్ అని కూడా అంటారు. భయంకరమైన దగ్గు అనేది ఉంటుంది, ఎన్ని మందులు వాడినా తగ్గకుండా ఉన్న. అలాంటప్పుడు మేము స్వాబ్ తీసి చెక్ చేస్తామన్నమాట. డిఫ్తీరియా అని వస్తే వెంటనే మేము మెడికేషన్ స్టార్ట్ చేయాలి, లేదా సర్జికల్ ప్రొసీజర్ వెళ్ళాలి. అప్పుడు కూడా కానీ మనం నిర్లక్ష్యం చేస్తే అది నరాలకి స్ప్రెడ్ అవుతుంది అనమాట. అలాంటప్పుడు ఫిట్స్ లాగా వస్తూ ఉంటాయి. కాబట్టి మనకి టాన్సిలైటిస్ ఈ లక్షణాలు, ముందర చెప్పుకున్న లక్షణాలు కనుక మీ పిల్లల్లో ఉన్నట్టయితే వెంటనే దగ్గరున్న ఈఎన్టీ సర్జన్ని కన్సల్ట్ అయితే మీకు ఆన్ టైంలో కనుక మెడికేషన్స్ వాడేస్తే మీకు ఇటువంటి కాంప్లికేషన్స్ ఏవి రాకుండా ఉంటాయి. టాన్సిలైటిస్కి, ప్రతి టాన్సిలైటిస్కి మేము సర్జరీ అనేది అడ్వైజబుల్ కాదు. ఎస్పెషలీ మన ఇండియన్స్కి ఇమ్యూనిటీ అనేది చాలా గట్టిగా ఉంటుందన్నమాట. యూజువల్గా అక్యూట్ టాన్సిలైటిస్ అని చెప్తాం, అంటే ఫస్ట్ టైం వచ్చింది లేదా రెండవసారి వచ్చింది అంటాం అనమాట టాన్సిల్ ఇన్ఫెక్షన్. అలాంటప్పుడు మేము సిమ్టమాటిక్ మేనేజ్మెంట్ ఇస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గొంతు నొప్పి ఉంది, కొన్ని గార్గిల్ వాషెస్ చేసుకోండి, ఆ గొంతు నొప్పికి తగినట్టుగా మందులు ఇస్తాం. లేదు దగ్గు వస్తుందంటే యాంటీ కఫ్ మెడిసిన్ ఇస్తాం. లేదా జలుబు కూడా ఉంది అంటే యాంటీ కోల్డ్ మెడిసిన్ లేదా యాంటీ హిస్టమిన్ అనేది ఇస్తాం. దాంతో పిల్లలకి ఇన్ఫెక్షన్ అనేది, టాన్సిల్ ఇన్ఫెక్షన్ అనేది తగ్గిపోతుంది. అదే క్రానిక్ ఇన్ఫెక్షన్లోకి, అంటే ఈ అక్యూట్ ఇన్ఫెక్షన్ రిపీటెడ్గా వస్తూ ఉందనుకోండి, మేము ఫస్ట్ రూట్ కాజ్ చెక్ చేసుకుంటాం అనమాట. అసలు ఎందుకోసం వస్తుంది, దానికోసం ఫస్ట్ మేము థ్రోట్ స్వాబ్ అనేది తీస్తాము. చిన్న దూది పుల్ల లాంటిది ఉంటుంది, అది పెట్టి చెక్ చేస్తామన్నమాట. ఆ థ్రోట్ స్వాబ్తో పాటు పెద్దవాళ్ళల్లో అయితే సైనసైటిస్ ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా అని ఒక సిటీ స్కాన్ చూసుకుంటాము. చిన్నపిల్లల్లో అయితే ఒక ఎక్స్రే నాసోఫారింగ్స్ అనేది చూస్తాం, అడినాయిడ్స్ అని. వీటి బట్టి ఆధారంగా ఒకవేళ మనకు ఈ కల్చర్ సెన్సిటివిటీ థ్రోట్ స్వాబ్లో కనుక మనకి స్ట్రెప్టోకోకల్ బ్యాక్టీరియా అని వచ్చిందంటే దానికి తగినట్టు యాంటీబయాటిక్స్ ఎక్కువ రోజులు వాడాల్సి వస్తుంది. లేదు సైనసైటిస్ వల్ల ఉందంటే దానికి తగినట్టు మెడికేషన్స్ వాడితే సరిపోతుంది. కొన్నిసార్లు మాకు మందులు వాడినంత వరకు బాగుంటుంది, దాని తర్వాత మళ్ళీ మందులు ఆపేయంగానే మళ్ళీ మాకు టాన్సిలైటిస్ మళ్ళీ వస్తుంది, లక్షణాలన్నీ మళ్ళీ వస్తున్నాయి. అలా చెప్పిన వాళ్ళకి సంవత్సరంలో మోర్ దెన్ 5 టైమ్స్ వస్తుంటే, లేదా 2 సంవత్సరాల్లో మోర్ దెన్ 7 టైమ్స్ కనుక ఈ అక్యూట్ ఇన్ఫెక్షన్స్ ఆఫ్ టాన్సిల్స్ కనుక వస్తూ ఉంటే అప్పుడు మేము సర్జరీ అనేది అడ్వైస్ చేస్తామన్నమాట. ఒకప్పుడు ఈ టాన్సిల్ సర్జరీ అంటే చాలా భయపడేవాళ్ళు. ఇలా కట్ చేస్తారు సిజర్స్ తోటి, బ్లడ్ లాస్ అనేది ఉంటుంది వాటికని చెప్పి. కానీ ఇప్పుడు కోబ్లేషన్ అసిస్టెడ్ టాన్సిలెక్టమీ, లేజర్ అసిస్టెడ్ టాన్సిలెక్టమీ అనేవి ఉన్నాయన్నమాట. ఇవేంటంటే ఆల్మోస్ట్ 0 బ్లడ్ లాస్ టెక్నాలజీ, అసలు బ్లడ్ లాస్ అనేది ఉండదు. మీ పిల్లలు ఆ రోజు సర్జరీ చేస్తాం, ఆ రోజు ఈవినింగ్ అంతా డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోతారు. అసలు సర్జరీ అయినట్టు ఏమి ఉండదు, బయట ఘాట్లు కూడా ఉండవు. వెరీ సేఫ్ టెక్నాలజీ అనమాట. కాబట్టి మీరు ఈ టాన్సిల్ సర్జరీ గురించి అసలు భయపడాల్సిన అవసరం అనేదే ఉండదు. చాలామంది ఇదే క్వశ్చన్ అడుగుతూ ఉంటారు, మాకు టాన్సిల్స్ అనేవి మన ఇమ్యూనిటీకి ఒక పార్ట్ ఆఫ్ ద బాడీ కదా, మరి అట్లా ఎట్లా తీసేస్తాము, మీరే చెప్పారు పోలీస్ మెన్ ఆఫ్ ద బాడీ అని, మరి ఆ టాన్సిల్స్ని తీసేస్తే మళ్ళీ ఇబ్బంది అవ్వదా, ఇమ్యూనిటీకి ఎఫెక్ట్ అవ్వదా అనేసి. మనకి టాన్సిల్స్ అనే ఒక పార్ట్ ఆఫ్ ద ఇమ్యూనిటీ మాత్రమే. అంటే ఈ ఒక వాల్డేయర్స్ రింగ్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. ఆ రింగ్లో ఒక భాగం మాత్రమే ఈ టాన్సిల్స్. అలాంటి కొన్ని వందల కొద్ది లింఫ్ నోడ్స్కి మనకి చర్మం కిందన ఉంటాయి, సర్వైకల్ లింఫ్ నోడ్స్ అనేవి. కాబట్టి ఈ టాన్సిల్స్కే ఇన్ఫెక్ట్ అయినప్పుడు వాటి నుంచి పక్కన బాడీ పార్ట్స్కి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుందని తెలిసి అవి మన బాడీలో ప్రాబ్లం ఉండినప్పుడు పెట్టుకోకుండా అవి తీసేస్తేనే చాలా సమంజసం. అవి తీసేయగానే మనకి మెడలో ఉన్న అదర్ సర్వైకల్ లింఫ్ నోడ్స్ అనేవి చక్కగా మన ఇమ్యూనిటీకి హెల్ప్ చేస్తాయి. మీరు అసలు భయపడాల్సిన అవసరమే లేదు దాని గురించి. టాన్సిల్స్ ఒకవేళ మీ పిల్లలకి ఫ్రీక్వెంట్గా టాన్సిల్ ఇన్ఫెక్షన్ అనేది కనుక వస్తూ ఉంటే ముఖ్యంగా మేము కొన్ని ప్రివెంటివ్ మెజర్స్ అనేవి తీసుకోమంటాం, లేకపోతే కొన్ని స్పెసిఫిక్ డైట్ అనేది తీసుకోండి అని చెప్తూ ఉంటాను. ముఖ్యంగా హైజీన్ అనేది నేర్పించడము. పిల్లలు అక్కడ ఆడుకోవద్దు ఇక్కడ ఆడుకోవద్దు అని చెప్పకుండా వాళ్ళు ఎక్కడైనా ఆడుకోవచ్చు, ఇసుక దిబ్బల మీద, మట్టి దిబ్బల మీద ఎక్కడైనా ఆడుకోవచ్చు, స్కూల్కి ఎక్కడైనా వెళ్ళొచ్చు, ఆడుకోవచ్చు. కాకపోతే ఎప్పుడైతే వాళ్ళు ఆ వేళ్ళని ఎప్పుడైతే నోట్లో పెట్టుకుంటున్నారో లేక ముక్కు దగ్గర పెట్టుకుంటున్నారో ఖచ్చితంగా చేతులు అనేది వాష్ చేసుకోవాలనేది నేర్పించండి. దీనివల్ల రకరకాల ఇన్ఫెక్షన్స్ అనేవి తగ్గిపోతాయి, టాన్సిల్సే కాదు.
దీన్ని హైజీన్ అంటారు, పర్సనల్ హైజీన్ అంటారు. ఈ హ్యాండ్ వాష్ అనేది చాలా కంపల్సరీగా అనేది నేర్పించండి. ఇంకొకటి ఓరల్ హైజీన్ మెయింటైన్ చేయడం అంటే రెగ్యులర్గా ఏమి తినినా కానీ నోరు పుక్కిలిచ్చేయాలన్నమాట. లేదా డెంటల్ మనకి ఎట్లయితే పళ్ళల్లో అంతా అవన్నీ ఇరుక్కుపోతాయో ఈ టాన్సిల్ క్రిప్స్లో కూడా ఆ ఫుడ్ డెబ్రీ అంతా ఇరుక్కుపోతుంది. రిపీటెడ్గా టాన్సిల్ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి పర్సనల్ హైజీన్, హ్యాండ్ వాష్ అన్ని నేర్పించడం, నోరు కంపల్సరీగా ఓరల్ హైజీన్ అనేది నేర్పించడం ముఖ్యంగా చెప్తాం. రెండవది వ్యాక్సినేషన్స్ అనమాట. చిన్నపిల్లలకి న్యూమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్, ఫ్లూ వ్యాక్సిన్స్ అనేసి ఫ్లూ షాట్స్ అనేవి చాలా రెగ్యులర్గా ఉంటాయి. వాటి ఒకవేళ మీకు ఇమ్యూనైజేషన్ షెడ్యూల్ ప్రకారం అయిపోయినా బూస్టర్ డోసెస్ అనేవి ఉంటాయి. ఆ బూస్టర్ డోసెస్ ఈ వ్యాక్సినేషన్ అంతా మీరు నీట్గా తీసుకున్నట్లయితే రిపీటెడ్గా మీ పిల్లలు ఈ టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఉంటారు. అండ్ రిగార్డింగ్ ఫుడ్ పరంగా వస్తే మనం అన్ని రకాల ఫుడ్స్ పెట్టచ్చు. కానీ కొంతమంది స్పెసిఫిక్గా మిల్క్, అందులో ఆవు పాలు లేకపోతే కొన్ని స్పెసిఫిక్గా కొన్ని మిల్క్కి కొంత పిల్లలు ఎలర్జిక్గా ఉంటారనమాట. మీరు తల్లులకి అర్థమవుతుంది అది వేటికి ఎలర్జిక్ ఉంటారు. కొంతమందికి బనానా తింటే పడదు, కొంతమందికి కొన్ని రకాల పాలు తింటే పడవు, కొంతమంది బయట ఫుడ్ తింటే పడవు. అలాంటివి ఏమైనా ఉంటే మీరే అబ్జర్వ్ చేసుకొని అది సెపరేట్గా ఆ ఫుడ్స్ అనేది అవాయిడ్ చేసేస్తే సరిపోతూ ఉంటుంది. ముఖ్యంగా లాస్ట్ది మేమేం చెప్తున్నామంటే స్మోకింగ్. పిల్లలు ఇళ్లల్లో ఎవరైతే పేరెంట్స్ స్మోక్ చేస్తున్నారో, ప్యాసివ్ స్మోకింగ్ అనేది గురవుతూ ఉన్నారో ఆ పిల్లల్లో చాలా ఎక్కువగా ఈ టాన్సిల్ ఇన్ఫెక్షన్సే కాదు, సైనస్ ఇన్ఫెక్షన్స్ కూడా చిన్న పిల్లల్లోనే సైనస్ ఇన్ఫెక్షన్స్, చెవిలో ఇన్ఫెక్షన్స్, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్స్ కూడా చూస్తున్నాం. వాళ్ళకి ఎటువంటి హిస్టరీస్ ఉండవు, కానీ వాళ్ళ ఇంట్లో స్మోక్ చేయడమో లేకపోతే వాళ్ళు ఆడుకునే ప్రదేశంలో స్మోక్ చేయడమో వీటి వల్ల కూడా రిపీటెడ్గా టాన్సిల్ ఇన్ఫెక్షన్స్ రావడం, ఇమ్యూనిటీ అనేది డౌన్ అవ్వడం అనేది చూస్తున్నాము. సో ఈ ప్రివెంటివ్ మెజర్స్ కనుక తీసుకుంటే మీ పిల్లల్లో టాన్సిలైటిస్ అనే ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడిన వాళ్ళు అవుతారు.